చెప్పండి సింహాద్రి గారు. మహేష్ వార్డెను ముత్యాలమ్మ పెట్టకొచ్చారేంటి? మీరు చెప్తుంది నిజమా? మహేష్ వార్డెన్ అక్కడికొచ్చారా? వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు? భలేవారే మిత్ర గారు. అసలు వాళ్ళెందుకు వచ్చారో తెలుసుకుందామని నేను మీకు ఫోన్ చేస్తే మీరేం తెలియనట్టు మాట్లాడుతున్నారేంటి? మహేష్ వార్డెన్ ఎక్కడికో వెళ్లారని తెలుసు, కానీ వాళ్ళు అక్కడికొచ్చారనే విషయం నాకు నిజంగా తెలీదు. కంపెనీలో పనులన్నీ వదిలేసి మహేష్ ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఆ మాత్రం తెలుసుకోలేరా? వాళ్ళు ఆనంది విషయం మాట్లాడడానికే వచ్చుంటారు, నో డౌట్. ఆనంది విషయమా? మహేష్ ఆనందిని ప్రేమిస్తున్నాడని చెప్పాను కదా, ఆ విషయం ఆనంది వాళ్ళ నాన్నతో చెప్పాలని మేమంతా అక్కడికి ఉత్సవాలకు వచ్చినప్పుడు మహేష్ చాలా ప్రయత్నాలు చేశాడు. అప్పుడు అది కుదరలేదు. ఇక్కడికి వచ్చాక ఆనందితో తన లవ్ గురించి చెప్పాడు, కానీ ఆనంది నాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్పింది. దాంతో వేరే దారి లేక ఆనంది వాళ్ళ నాన్న ముందు తన వెడ్డింగ్ ప్రపోజల్ పెట్టడానికి వచ్చుంటాడు. ఆశ్చర్యంగా ఉందే. మహేష్ లాంటి గొప్పింటి బిడ్డ ప్రేమిస్తున్నానని చెప్తే దానికి ఆనంది తిరస్కరించిందా? ఆ డిస్కషన్ మనకు అనవసరం. ఆనంది వాళ్ళ అమ్మా నాన్న మహేష్ ఆనందిల పెళ్లికి ఒప్పుకోకూడదు. ఏం చేస్తే ఎలా చక్రం తిప్పితే అది ఆగుతుందో అలా చేయండి. ఇన్నేళ్ల తర్వాత నువ్వే మహేష్కి కాబోయే భార్యవి, నా ఇంటి కోడలివి అని మహేష్ వాళ్ళ అమ్మగారి చేత చెప్పించగలిగాను. సో నాకు కూడా అలా లైన్ క్లియర్ అవుతుంది. ఈ టైంలో మహేష్ ఆనంది వాళ్ళ అమ్మ నాన్నలను ఒప్పించాడంటే నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది. ఎలాగైనా సరే వాళ్ళు మహేష్కి మాట ఇవ్వకుండా ఆపండి సింహాద్రి గారు, ప్లీజ్. చెప్పారు కదా, ఇక నేను చూసుకుంటా.